అందరికీ నమస్తే అండి. ఈరోజు పౌర్ణమి. ఎందుకో కానీ గోదావరి జిల్లాలపై మంచు దుప్పటి కప్పేసిందండి. ఎక్కడ చూసినా తెల్లని మంచు, కనిపించని ప్రకృతి, అంతా మబ్బు మబ్బు. ఉదయం 5:30 గంటలకు మొదలైన ఈ మంచు దుప్పటి 9 గంటలకు కానీ తొలగలేదండి. ఈ అద్భుతమైన వాతావరణాన్ని చక్కగా చాలా చూపించాలని నేను ఓ ప్రయత్నం చేశానండి. భీమవరం రైలు వంతెన నుంచి వేండ్ర కాలువగట్టు మీదుగా కొణితివాడ వరకు 17 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. 17 నిమిషాలు ఈ వీడియోని అవకాశం ఉన్నంత మేరకు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు మనం వెళుతున్నది G&V కెనాల్ రోడ్ అండి. చూసారా, రెండు వైపులా కొబ్బరి చెట్లతో చిక్కగా తెల్లని మంచు. 6:30 నుంచి 7 గంటలకు కావస్తున్న వాతావరణం అలాగే ఉందండి. చూడండి, పక్కనే G&V కెనాల్ కప్పబడిన మంచుతో. ఈ ఎడమవైపున అమ్మవారి గుడి విశాఖడేరు లాకు దగ్గర వాతావరణం చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి మనం వేండ్ర రైల్వే గేట్ వరకు వెళదాం. చూడండి ఎటువంటి దృశ్యాలు కనిపిస్తాయో చూసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానండి. కొణితివాడ వరకు ఉన్న ఈ రహదారిలో సుమారు 4 గ్రామాలు ఉన్నాయండి. ఈ 4 పల్లెలు మంచుతో కప్పబడ్డాయి. ఆ దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తారు, చూడండి. వేండ్ర గేటు వద్దకు వచ్చేసరికి రైలు వస్తుందని గేటు వేశారండి. అందుకే మంచులో రైలు రాక చూడండి. వేండ్ర రైల్వే గేట్ నుంచి ఇప్పుడు మనం గ్రామం వైపు వెళుతుంటే చూడండి ఎంత చిక్కని మంచు, ఎంత దట్టంగా ఉందో చూసారా. ఇప్పుడు మనం మూసివేసిన డెల్టా పేపర్ మిల్లు పక్క నుంచే వెళుతున్నాము. పేపర్ మిల్ అంటే భారతదేశంలో తొలి గడ్డితో పేపర్ తయారు చేసే పరిశ్రమ ఇదండి. కొంతకాలం క్రితం మూసివేశారు. ఇక్కడ వాతావరణం చూడండి. అలా ఈ రహదారి G&V కాలువపై ఉన్న వంతెన మించి వెళుతుందండి.
మన వాహనం. చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో. గ్రామాలలో చక్కగా ఇప్పుడు పచ్చబడిన వరిచేలు, ఆ గొట్టిన కొబ్బరి చెట్లు, ఈ రెండిపైన కప్పబడిన మంచు వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి. చూడాలి కానీ ఈ అద్భుత దృశ్యాలు నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయనే ఉద్దేశంతోనే దీనిని ఒక కార్యక్రమంగా పెట్టుకుని భీమవరం టు కొణితివాడ మా ఊరి వరకు ప్రయాణం చేశానండి ఉదయాన్నే. చూడండి ఇప్పుడు మనం వేండ్ర గ్రామంలోకి వచ్చామండి. వేండ్ర గ్రామంలో దృశ్యాలు చూడండి ఎంత బాగుంటాయో, మీకే కనిపిస్తాయి చూడండి. వేండ్ర గ్రామం దాటిన తర్వాత సమయం 7 దాటినా ఇంకా మంచు మరింత దట్టంగా పెరిగిందండి. అసలు ఇక్కడ రహదారి కనిపించటం లేదు. చూడండి ఎంత దట్టంగా మంచు కప్పబడిందో. ఈ వేండ్ర దాటిన తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి దాటిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి ఈ మంచులో. ఇప్పుడు వేండ్ర తరువాత కొండేపూడి పంచాయతీలోని రామచంద్రపురం గ్రామానికి వచ్చామండి. ఇక్కడ ప్రారంభంలోనే చక్కటి నిద్రగన్నేరు చెట్టు, ఒకవైపు కాలువ, రెండు వైపులా కొబ్బరి చెట్లతో ఈ గ్రామం భలే ఉంటుందండి. రహదారి పక్కనే కనిపిస్తుంది. ఈ వాతావరణం చాలా బాగుంటుంది. రామచంద్రపురం దాటిన తర్వాత కొండేపూడి గ్రామం మధ్యలో కూడా చాలా చక్కటి వాతావరణం. ఈ దృశ్యాలు కూడా మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. చూడండి. ప్రకృతి అంతా మేల్కొందండి. ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోతున్నారు. విద్యార్థులు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కార్మికులు పనులకు వెళ్ళిపోతున్నారు, మహిళలు కూడా వారి వ్యవసాయ పనులకు అలా వెళ్ళిపోతున్నారు. కానీ మంచు మాత్రం వేలటం లేదండి. ఇంకా ఓళ్ళను పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఈ వాతావరణం ఓ రకంగా వరిచేలకు కొంత ఇబ్బందికరమేనని చెబుతారండి. ఏది ఏమైనా ఈ గ్రామాలపై కప్పిన మంచు దుప్పటి మాత్రం పౌర్ణమి రోజున అలా వదలకుండా పట్టుకుందండి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు కూడా ఈ పౌర్ణమి రోజున ముగుస్తున్నాయి. అందుకే కాబోలు ఈ అద్భుతమైన వాతావరణం చూడండి. ఇది కొండేపూడి గ్రామం అండి. కొండేపూడి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారి మధ్యలో సూర్యుడిని మంచు అలా అద్భుతంగా కప్పివేయడంతో చూసారా ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో. ఈ గ్రామం కూడా చాలా బాగుంటుంది. ఊళ్ళో సిమెంట్ రోడ్డు అండి. చూడండి కొండేపూడి గ్రామం. ఇది కూడా చుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరి చెట్లతో కనిపిస్తుంది. కొండేపూడి దాటిన తర్వాత కూడా ఇంకా దట్టంగా మంచు చూసారా అసలు ఎలా ఉందో. పక్కనే సూర్యుడు
ఇక్కడ కూడా ఎవరి పనులకు వారే పొలాల వైపు వెళ్ళిపోతున్నారు. అయినా మంచు మనకి ఇంకా తెల్లగా వరిచేల పైన కమ్మేసిందండి. ఇది వీరవాసరం మండలం తమ్మినిడివారిపాలెం గ్రామం అండి. ఈ గ్రామ హైకోర్టులో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దృశ్యాలు. చూడండి, ఈ రహదారికి రెండు వైపులా పచ్చని చేలు, కొబ్బరి చెట్లతో ఈ రహదారిపై ప్రయాణం చేసినప్పుడల్లా చాలా చక్కటి అనుభూతి కనిపిస్తుందండి. ఇతర రోజుల్లో కూడా ఈ వాతావరణం చాలా బాగుంటుంది. తమ్మినిడివారిపాలెం సెంటర్లో ఒక దృశ్యం చూడండి, చాలా బాగుంది. అక్కడ వ్యవసాయానికి అంటే గోదావరి జలాలు అన్నదాతకే ప్రజలకు అందించిన కాటన్ ధర ఒకవైపు, పేదల కోసం కృషి చేసిన ఎన్టీఆర్ మరోవైపు, ఒక పక్కన పశు సంపద కనిపిస్తాయి. ఎడమవైపు కుడివైపున చూడండి ఒక దృశ్యం. తమ్మినిడివారిపాలెం, అండలూరు గ్రామాలకు మధ్య కూడా ఈ మంచు వాతావరణం చాలా బాగుంది. చూడండి చెట్ల మధ్య ఎంత బాగుందో. ఇది అండలూరు గ్రామం అండి. ఈ గ్రామంపై మంచు పెద్దగా కప్పించబడలేదు ఎందుకో, కానీ ఇక్కడ పెద్ద మంచు కనిపించట్లేదు. కానీ మళ్ళీ ఊరు దాటేసరికి యథావిధిగానే విపరీతమైన మంచు కనిపించింది. చూడండి, మళ్ళీ అండలూరు దాటేసరికి చూసారా మళ్ళీ వాతావరణం. అసలు రహదారి కూడా కనిపించని విధంగా మంచు కప్పబడింది చూడండి. నవడూరు గ్రామానికి ముందు విపరీతంగా మంచు కప్పబడింది చూడండి. ఇక్కడ రహదారి యు ఆకారంలో ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూసారా పచ్చని వరిచేలు అసలు కనిపించడం లేదు. ఇప్పుడు మనం నవడూరు గ్రామానికి వచ్చేసామండి. ఈ గ్రామంపై మాత్రం మంచు చాలా గట్టిగానే కప్పి ఉంది చూడండి. ఈ ఊళ్ళో ప్రధాన రహదారిలో ఈ వాతావరణం, ఎడవైపున కుడివైపున కొబ్బరి చెట్టు, రచ్చబండ. భలే ఉందండి ఈ వాతావరణం చూడండి. నవడూరు గ్రామం దాటిన తరువాత 1 కిలోమీటర్ లోపు నవడూరు జంక్షన్ ఉంటుందండి. ఇది ప్రధాన సెంటరు. ఇక్కడ కూడా చూసారా ఎడమ వైపున ఎటువంటి పచ్చని వరిచేలు, మంచు వాతావరణం, ఓవైపు ఉదయిస్తున్న సూర్యుడు. ఇప్పటికీ 7:30 కావస్తుంది, 8 కావస్తుందండి. అయినా సరే ఇంకా వాతావరణం అలాగే ఉంది. ఈ నవడూరు జంక్షన్ నుంచి మరో 1 కిలోమీటర్ వెళితే
కొణితివాడ మా ఊరు వస్తుంది. మా ఇంటి వరకు తీసుకెళ్ళి ఈ వీడియోని ఎండ్ చేస్తానండి. ఇది నౌడూరు జంక్షన్. ఇది 4 రోడ్ల కూడలి. చూడండి, ఇక్కడ కూడా చక్కటి వాతావరణం కనిపిస్తుంది. చూడండి, అటు భీమవరం వెళుతుంది, ఇది ఇలా కొణితివాడండి. చూసారా, కొణితివాడ వెళుతుంటే ఇక్కడ కూడా భవనాలపై చెట్లపైన మంచు అలాగే ఉందండి. అయితే రహదారి మధ్యలో సూర్యుడు కనిపిస్తున్నాడు, కానీ ఇంకా మబ్బు వేడలేదండి. ఇక్కడి నుంచి చూడండి వాతావరణం. ఇక ఈ వీడియో ముగిద్దామని నిర్ణయించాండి. ఎంత దూరం వెళ్ళినా ఈ మంచు తెర అలాగే కనిపిస్తుంది. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుందండి. ఎందుకంటే నేను అనుకున్న 17 కిలోమీటర్లు 17 నిమిషాల వీడియో. ఇక మా ఇల్లు వచ్చేసింది. మా ఇంటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. చూడండి, మా ఇంటి దగ్గర ఉన్న కాలువ, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మా ఇంటి ఆవరణలో బావి, ఇక్కడున్న ఇళ్ళు, అటు సూర్యకాంతి చెట్ల మధ్య నుంచి. నమస్తే అండి అందరికీ. ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నానండి. తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుతున్నానండి.